విద్యార్థుల ఐక్యత రద్దు చేయాలి జీవో నెంబర్ 4 వెంటనే జీవో నెంబర్ 4 వెంటనే నిర్వహించాలి పాత పద్ధతిలో డిఎల్ వెంటనే విద్యార్థుల ఐక్యత ఖబర్దార్ రేవంత్ రెడ్డి కొనసాగిద్దాం పోరాటాలను తెలంగాణ విశ్వవిద్యాలయాలు అన్నిటితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ప్రభుత్వం ఏదైతే జియో నెంబర్ 4 డిఎల్ నోటిఫికేషన్ లో భాగంగా జియో నెంబర్ 4 వెంటనే దాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో ఏ విధంగా అయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కి క్వాలిఫికేషన్ పెట్టారో అదే పద్ధతిలో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల పరిషత్ విద్యార్థులతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న పిహెచ్డి స్కాలర్స్ అందరం కూడా మేము దీనికి సపోర్ట్ చేస్తున్నాము. దీనిపైన ఖచ్చితంగా ఈ జియో నెంబర్ 4 రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. లీగల్ గానైనా పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. జియో నెంబర్ 4 రద్దు చేయాలి అని చెప్పేసి యూనివర్సిటీలన్నీ కూడా పర్యటన మొదలు పెట్టినాము. అందులో భాగంగానే ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలోని స్కాలర్స్ ని అలాగే చాలా మంది ఎవరైతే డిఎల్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది. అందరూ కూడా సంపూర్ణంగా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. జియో నంబర్ 4ని రద్దు చేసి పాత పద్ధతిలోనే డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ ని నిర్వహించాలని ఇక్కడి విద్యార్థి అలాగే నిరుద్యోగులతో సహా నేను కూడా కోరుకుంటున్నా. అందరితో పాటు ఈ జియోని రద్దు చేసే వరకు మేము లీగల్ గా అయినా ఎంతటి ఉద్యమానికైనా మేము సిద్ధమని చెప్పేసి ఈ మన సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా మేమైతే తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి ఈ జియో నంబర్ 4ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే వేలాది మంది వివిధ సబ్జెక్టులలో నెట్ సెట్ క్వాలిఫై ఉండి ఈ డిఎల్ నోటిఫికేషన్ కోసం 2011వ సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. మన తెలంగాణ మట్టుకు చూసుకుంటే వేరే ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకొని లేని క్వాలిఫికేషన్ ఈరోజు తీసుకొచ్చి చాలా మంది నెట్ సెట్ అభ్యర్థుల్ని చాలా తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మన తెలంగాణ వచ్చినప్పటి నుండి మన ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ 11 యూనివర్సిటీలు ఉన్నాయి తెలంగాణలో. ఈ 11 యూనివర్సిటీలు ఎన్ని పిహెచ్డీలు ఇచ్చినాయి, ఈ రోజు అసలు ఎంతమంది పిహెచ్డీ డాక్టరేట్లు ఇచ్చినాయి. ఈ రోజు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు, ఏ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, ఏ ప్రొఫెసర్స్ లేని. అందుకే హైయర్ అఫీషియల్స్ కి చాలా మందికి ఈ రోజు తెలియదా ఈ విషయం. తెలిసి మరి ఈ రోజు నెట్ సెట్ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చాలా మంది విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులు నోటిలో మట్టి కొడుతున్నారు. ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ తరఫున మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, ఇది తీసుకోండి, వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకుంటేనే ప్రభుత్వం నిలకడ ఉంటుంది, లేకపోతే చాలా అన్యాయం జరుగుతుంది. పిహెచ్డి విద్యార్థుల విషయాల్లో మట్టి కొట్టకండి, నెట్ సెట్ అభ్యర్థుల విషయాల్లో మట్టి కొట్టకండి. ఇది మా హెచ్చరిక సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున.